తింటావరా తుమ్మి కూర ఎట్లుంటుందో టేస్ట్ చూద్దాం ఎలా ఓకేనా ఇక్కడ చూడు హాయ్ మొత్తానికి తుమ్మి కూర పప్పు రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము ఒకసారి. తుమ్మి కూర నేనైతే ఎప్పుడు తినలేదు, టేస్ట్ బాగుంటుందంట. ఇంట్లో మా వాళ్ళు తినరు కానీ వాళ్ళు తిన్నప్పుడు నేను తినలేదు. సరే చూద్దాము. ఇలా ఉన్నది తుమ్మి కూర పప్పు. ఓకేనా, తినేటప్పుడు చూసి చెప్దాం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మా పాప తిని చూసి చెప్తాన్నది. ఓకే, ఎలా ఉందిరా? ఎక్కడ చూసి చెప్పను? బాగుందా? మా పాప కూడా చెప్పింది బాగుంది అన్నది. ఓకే, చిన్న పాప ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. చెప్పమ్మా, టేస్ట్ ఎలా ఉందో? బాగుందా? ఇంకో ఎక్కడ చూసినావు? ఇక్కడ బాగుందా? ఇక్కడ చూడరా, ఎట్లుందిరా? సూపర్ ఉంది. మళ్ళీ ఒకసారి తిని చూడు. ఎక్కడ వస్తున్నావు రా? తలకాయ ఆవిడైతే తలకాయ కింద. బాగుందా? బాగుంది. ఓకే, ఇప్పుడు మొత్తానికి తుమ్మి కూర పప్పు టేస్ట్ చూడబోతున్నాను. ఎలా ఉందో చూద్దాం టేస్ట్. ఓకే, ఇప్పుడు టేస్ట్ చూసి చూద్దాం ఎలా ఉందో. ఎలా ఉంది మొత్తానికి మంచిగా కలిపి. ఓకే, బాగుంది. తుమ్మి కూర పప్పు ఎక్సలెంట్ ఉంది. బాగుంది, టేస్ట్ బాగుంది. బాగుంది, టేస్ట్ మాత్రం మీరు మంచి కిరాకు ఉన్నది. ఇది వినాయక చవితికి స్పెషల్. బాగుంది. ఇదో సూపర్ ఉన్నది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వినాయక చవితికి తుమ్మి కూర స్పెషల్ కాబట్టి దాని టేస్ట్ ఎలా ఉందో చూడండి. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను కాబట్టి ఎప్పుడు తినలేదా అలా. ఓకే అండి.